మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగా వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు భారీ ర్యాలీ తీశారు. కూటమి నేతల కార్యక్రమం పూర్తయ్యాకే వైఎస్ఆర్సీపీ నేతలు ర్యాలీ నిర్వహించాలని పోలీసులు ఆంక్షలు పెట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు నుంచి కూటమి నేతల ర్యాలీకి అనుమతి ఇచ్చారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు. వైఎస్ఆర్సీపీ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను పేర్ని నాని ఘాటుగా ప్రశ్నించారు. తాము వేరే రూట్లో ర్యాలీ పెట్టుకున్నా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. పేర్ని నాని గట్టిగా నిలదీయడంతో ర్యాలీకి అనుమతినిచ్చారు పోలీస్. ఎవరైనా ఫోన్ చేస్తే ఎత్తలేదు ఆయన డిఎస్పీ గారు, మళ్ళీ కాల్ బ్యాక్ చేయలేదు. మళ్ళీ డిఎస్పీ గారు పొద్దున్న చేస్తే సార్ క్లాష్ కాదు, మరి ఏమన్నా ప్రోగ్రామ్స్ 4 గంటలకు చేసుకుంటారా? ప్రతి బొమ్మ కాడ 8 బొమ్మల కాడ మీరు మీటింగ్ చెప్పాల్సి మీరు అనగలరా? ఆడి ఉద్దేశం ఏంటంటే ఆడికి పని చేయడం చేత కాదు, కానీ ఈ ప్రోగ్రామ్ చెడగొట్టాలని చెప్తే వేరే ఏమి ఉండదు. మేమన్నా అతని క్లాష్ ఎందుకు అబ్జెక్షన్ చేస్తాడు? మీరు ఉంటారు బాబు, ఎట్లా అవుతుంది అలరైపోతాం ముందు లేదని చెప్పారు కదా మీరు. మీకు ఇవ్వట్లేదు, ఓన్లీ రాధారంగా మిత్రమణికి అని చెప్పారు. చేసుకోమన్నారు. మరి బాగా పోలీసు కూడా తలకాయ అంటే అసహ్యంగా ఉంటుంది. ప్రజలు మంచిగా మాట్లాడుకోరు ఎదురా బాబు అని మీరు అడిగి చెప్పుకుంటారు. మళ్ళీ చెప్పి ఇచ్చేద్దాం సార్, సాయంత్రం ఇద్దాం, ఆడ సావాలి సార్ సాయంత్రం చెప్పి ఏముంటుంది. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, ఏం జరుగుతోంది మచిలీపట్నంలో? సో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందుగా టీడీపీ ర్యాలీకి అనుమతి ఇచ్చి వైఎస్ఆర్సీపీ ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు పోలీసులు? ఏంటి వాళ్ళ అభ్యంతరకరం? పేర్ని నాని మాట్లాడేది కూడా మనం విన్నాం. ఎందుకు ర్యాలీకి అనుమతి ఇవ్వరంటూ పోలీసులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏంటి మీదకి ఇన్పుట్స్? అది ఈరోజు వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల రంగాభిమానులు ఆయన వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే మచిలీపట్నంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు వంగవీటి రంగా విగ్రహం వరకు కూడా ర్యాలీ ఏర్పాటు చేసి వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు వైసీపీ చేస్తున్న ర్యాలీకి పర్మిషన్ లేదు. మొదటగా కూటమి పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ర్యాలీ చేస్తున్నారు. వారు ర్యాలీ అయిపోయిన తర్వాత సాయంత్రం కార్యక్రమం చేసుకోవాలంటూ కూడా ఒక వింత ఆంక్షలు విధించిన పరిస్థితి. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ మచిలీపట్నంలో ఉన్న వైసీపీ కార్యాలయం ఏదైతే ఉందో కార్యాలయం ముందు నుంచి కూడా కూటమి పార్టీకి సంబంధించిన ర్యాలీ వెళ్తున్న సమయంలో అక్కడ భారీగా బ్యారికేడ్లు పెట్టేసి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరిని కూడా బయటకు రాకుండా అడ్డుకున్న పరిస్థితి. దీంతో మాజీ మంత్రి పేర్ని నాని పోలీసుల వైఖరిని తప్పుపట్టారు, నిలదీశారు. తాము వేరే మార్గంలో ర్యాలీ పెట్టుకున్నాము, వేరే చోట కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా కావాలని ఒక కుట్రపూరితంగా అంటే ప్రభుత్వ ఒత్తిడితో ఈ తరహాలో వ్యవహరిస్తున్నట్టుగా కూడా కనిపిస్తున్న ఆయన ప్రశ్నించారు. పోలీసులను అనేక మార్లు ఈ ర్యాలీకి సంబంధించి సమాచారం ఇచ్చేందుకు ఫోన్లు చేసినప్పుడు కూడా స్థానిక డిఎస్పీ గానీ ఎవరు స్పందించలేదన్నది కూడా ఆయన పోలీసులు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసుల తీరును కూడా తప్పుపట్టిన పరిస్థితి. అయితే పేర్నాని గట్టిగా నిలదీయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ప్రతి విషయంలో కూడా పోలీసులు ఏ తరహాలో వ్యవహరించడానికి మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు ఇటు పేర్నాని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పోలీసుల తీరును కూడా తప్పుపట్టిన పరిస్థితి.